బోండా రెడీ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి 5 నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత గుల్లగా వచ్చిందో. ఆయిల్ కూడా పీల్చకుండా చాలా టేస్టీగా ఎంతో ఎమ్మీగా గోధుమ పిండితో బోండా రెడీ. పుట్నాల చట్నీ కానీ పల్లి చట్నీ కానీ నంచుకుని తింటే ఎంతో సూపర్గా ఉంటాయి. హాయ్ వ్యూవర్స్, ఈరోజు గోధుమ పిండితో మైసూర్ బోండా ఎలా వేసుకోవాలో చూద్దాం. దానికోసం 1 కప్పు గోధుమ పిండి, 1 అరకప్పు వరిపిండి, సరిపడేంత ఉప్పు, కొద్దిగా 1 పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు కూడా వేసుకుని ముందుగా వీటన్నింటినీ ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కలిసిన తర్వాత కొద్దిగా మజ్జిగ వేసుకుని ఈ బోండా పిండిని కలుపుకుంటే బోండా గుల్లగా వస్తుంది. మజ్జిగను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మజ్జిగంతా వేసేస్తే పిండి లూజ్గా అయిపోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత పిండిని తీసుకుని ఇలా బీట్ చేసుకుంటూ బాగా కలుపుకుని బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుని బోండా వేసుకోవటమే. ఈ బోండా 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బోండా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల నుంచి బాగా వేగి టేస్ట్గా ఉంటాయి. కాబట్టి ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బోండా వేసుకుంటే లోపల నుంచి బాగా కుక్ అయ్యి టేస్టీగా ఉంటాయి. దీనిలో ఆరోగ్యానికి హాని చేసే మైదా లాంటి వాటిని వాడటం లేదు. మనం గోధుమ పిండితో ఈ బోండా చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఆరోగ్యకరం. ఇలా చూస్తున్నారుగా బోండా రెడీ. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే గోధుమ పిండితో ఆరోగ్యకరమైన బోండా రెడీ. చూస్తున్నారుగా ఎంత ఎమ్మీగా ఉన్నాయో. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారుగా బోండా ఎంత గుల్లగా పర్ఫెక్ట్గా వచ్చిందో. మైదా లేకుండానే బోండా ఇలా వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. గోధుమ పిండి వరిపిండి వాడుతున్నాం, అందువల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి స్నాక్స్ గాను, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి టీతో టిఫిన్ గాను, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను కూడా వీటిని చేసుకోవచ్చు. ఇవి ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయవు కాబట్టి ఎర్లీ మార్నింగ్ టిఫిన్గా తిన్నా కూడా మనకి చాలా ఆరోగ్యకరం. డీప్ ఫ్రై చేసామని డౌట్ పడిన అవసరం లేదు. అస్సలు ఆయిల్ లోపలికి పేల్చకుండా వస్తాయి. చాలా గుల్లగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి చట్నీ లేకపోయినా ఒట్టిగా కూడా తినేయచ్చు. చూస్తున్నారుగా ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చాయో. అసలు ఆయిల్ పీల్చకుండా చాలా స్మూత్గా చాలా టేస్టీగా. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేయండి. గోధుమ పిండితో బోండా రెడీ. దీన్ని పల్లి చట్నీతో కానీ పుట్నాల చట్నీతో కానీ నంచుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటాయి. ఎంతో ఆరోగ్యకరం. ప్రయత్నించి చూడండి.